ఇల్లేంటండి ఇలా మెరిసిపోతుంది? కొత్త పనమ్మాయిని ఏమైనా పెట్టారా? లేదండి, అన్నీ మీ అమ్మాయే చేసింది. ఏంటి, మా అమ్మాయ్యా? అమ్మా ఇదిగో స్వీట్ తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? బాగుందిరా. ఎక్కడ ఆర్డర్ చేశారు? నేనే చేశానమ్మా. అత్తయ్య మీ బట్టలు ఐరన్ చేసేసాను, లోపల సర్ది పెట్టుకోండి. ఇప్పుడే వస్తాను వదిన. ఏంటమ్మా ఉండవే. వదులుతున్నావ్? ఆహా ఏంటి? మీ అత్త నీకు వాతలేమైనా పెట్టిందా అని చూస్తున్నాను. మా అత్త నాకెందుకు వార్తలు పెడుతుందమ్మా? పెళ్లికి ముందు కుక్కర్ ఆఫ్ చేయమంటేనే వేషాలేసేదానివి. ఇప్పుడేంటి మాస్టర్ చెఫ్ లో పోటీ పడుతున్నట్టు తెగ పని చేసేస్తున్నావు? మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో తప్పేముందమ్మా? అవునా? రేపు పని కాగానే ఇంటికొచ్చేసి. ఏమ్మా రీల్స్ చేసుకుందామా? లేదు, పని చేయడానికి. నేనెందుకు చేయాలి? మన పని మనం చేసుకోవటంలో తప్పేముంది? ఏదేది? హలో అమ్మా. ఇప్పుడు లేచావనే? టీ ఎక్కడుంది, కనిపించట్లేదు. ఈరోజు పనిచేసే అమ్మాయి రాలేదే. చిన్న పనుంటే బయటకు వచ్చాను, వర్షంలో ఇరుక్కున్నాను. మా ఏంటమ్మా, నీకు తెలుసు కదా పొద్దు పొద్దు నాకు టీ తాగే అలవాటు ఉందని. అయితే నువ్వే పెట్టుకో. అసలు నాకు వస్తే కదమ్మా. అందుకే అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు నేర్చుకోమని చెప్పేది. ఇప్పుడు చూడు, అనుభవించు. నీ లోఫర్లో ఆర్డర్ పెట్టుకుంటా. అమ్మో, నీలోఫర్లో ఒక్క చాయ్ 150 రూపీసే. నువ్వు పెట్టుకుంటే 10 రూపాయలు అయిపోతుంది. పెట్టేసుకో. సో వాట్, నా శాలరీ నా ఇష్టం, నువ్వు పెట్టే ఫోన్. అబ్బా అది కాదే. వసే పెట్టేసింది. అస్సలు మాట విందు. అమ్మా వృందా, కొంచెం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావే. ఏంటి వాటి కోసం నేను అంత దూరం వెళ్ళాలా? అంత దూరమా? వీధి చివరే కదే. వీధి చివరమ్మా, 300 మీటర్స్. లిస్ట్ పంపు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేస్తా. ఆర్డర్ పెడితే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయే. 10 మినిట్సే కదా, ఇట్లా పోయి ఎట్లా వస్తావు? పో అమ్మా, నీకేం తెలీదు. నేను ఆర్డర్ పెడతా పో. నువ్వు మారవే. నేను ఆర్డర్ పెడతా.